ఎట్టా వెళ్తారు మమ్మల్ని కాదని, ఏం తమాషాగా ఉందా అని చెప్పేసి పరిగెత్తిచ్చారు, దాడి చేశారు, దౌర్జన్యానికి దిగారు. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అక్కడే ఉంది, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అక్కడే ఉంది. అందరూ ఏదో మనకి మంచి సంజయ్ థియేటర్లో సినిమాకి వెళ్ళినట్టు సినిమా చూశారు, గొడవని ఎవరు పట్టించుకోవాలా. ఇదేదో షూటింగ్ అనుకున్నారు కొంతమంది తెలియని అమాయకులు. తెలిసిన వాళ్ళు మనకెందుకులే మధ్యలో దొరికితే తల్ల పగులుతాయని చెప్పేసి వాళ్ళు పక్కే తప్పుకున్నారు. మరి పోలీసులు ఇంకా ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా సినిమా చూశారు. ఇంతమంది చూసిన సినిమా తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్కి చేరలా, ఇంకా రీల్ అందలా, ఇంతవరకు రెస్పాండ్ కాల తెలుగుదేశం పార్టీ. కొసమెరుపు ఏంటంటే ఇందులో జనసేన నాయకులు కార్యకర్తలకు కూడా దెబ్బలు తగిలినాయి. వీళ్ళు బీటెక్ రవి అనుచరులు చేసిన హంగామాకి. అటు ఇద్దరు ఎమ్మెల్సీలే, ఇద్దరు ఒక పార్టీ వాళ్లే. మధ్యలో ఉరువురు మంగళం మీద పడ్డట్టు జనసేన వాళ్ళని ఎందుకు వాళ్ళ మీద దాడి చేసినట్టు, వాళ్ళని ఎందుకు కొట్టినట్టు అంటే సమాధానం లేదు. ఇంతవరకు ఎవరిని పిలిపించిన దాఖలాలు లేవు, ఎవరూ మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ జనసేన చీఫ్ సేనానికైతే రిపోర్ట్ వెళ్ళిపోయింది, ఆయన చాలా సీరియస్ అయ్యారట. ఏంటిది అడ్డు అదుపు లేకుండా నిన్న మొన్నటి దాకా మనం జగన్మోహన్ రెడ్డిని తిట్టి, జగన్మోహన్ రెడ్డిని ఏంచి చొక్కాలాగా ఇప్పేసి క్లిప్పులు వేసి తగిలించి తీగ తగిలించేసి చెప్పిందంతా ఇవాళ మనం చేయటం ఏంటని చెప్పి ఆయన సీరియస్ అయ్యారట. హోమ్ మినిస్టర్ అనిత గారికి కాల్ చేశారట, అమ్మ ఏంటమ్మా లా అండ్ ఆర్డర్ మళ్ళీ ఇట్టా అని. పాపం ఆవిడేం చేస్తుంది, లా అండ్ ఆర్డర్ ఆవిడ సబ్జెక్ట్ కాదు, ఆవిడేం చేయగలడు. నేను ఎస్పీ గారితో మాట్లాడతానండి అని మాత్రం చెప్పారట, అంతే ఆవిడ చెప్పింది. నిజానికి ఆవిడ చేయగలిగింది కూడా అదే. మహా అయితే డీజీపీ గారితో మాట్లాడితే డీజీపీ గారు కూడా తప్పనిసరిగా నేను ఎస్పీ గారితో మాట్లాడతాను. ఈ మాట్లాడుకోవటాల దగ్గర ఆగిపోయింది, అక్కడ కొట్లాటలు జరిగినాయి. ఇసుక రీచ్లకి సంబంధించి టెండర్లు వేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తేడా ఏంటండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మామూలుగా దురుమాడి వాళ్ళు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అఘాయిత్యాలు, అకృత్యాలు అన్నిటి మీద విచ్చలవిడిగా పోరాడి ఇవాళ మళ్ళీ మీలో మీరు కొట్టుకోవటం ఏంటని చెప్పి జనం నిలదీస్తే తెలుగుదేశం నాయకులు ముఖం చాటేస్తున్నారు.